నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి, నాతో పాటు మా కలీగ్ బాపయ్య కూడా జాయిన్ అయ్యారు. నమస్తే. సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రస్తుతం అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు, ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ వరద రాజకీయాలు చేస్తుంది. దీప్తి, వరద రాజకీయాలు కాదు, వాటిని బురద రాజకీయాలు అంటే చాలా సరిగ్గా సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ బాపయ్య చెప్పినట్టు వరద రాజకీయాలు అనే దానికన్నా కూడా బురద రాజకీయాలు అని చెప్పొచ్చు. అసలు ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాజకీయం చేయటం, ఆ ప్రజలకి అండగా ఉండాల్సింది పోయి ఇలాంటి మాటలేంటి, ఇలాంటి పరిస్థితి ఏంటి, అసలు ఏం చేసింది అనే దానిలోకి వెళ్లే ముందు ప్రస్తుతం విజయవాడలో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా 74 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో దాదాపు చెరువులను తలపిస్తున్న పరిస్థితుల్లో బోటు వేసుకొని కాలువల్లా మారిపోయినాయి, ఇళ్లన్నీ చెరువుల్లాగా మారిపోయినాయి, కాలనీలన్నీ చెరువుల్లాగా మారిపోయినాయి, అస్తవ్యస్తంగా అయిపోయింది విజయవాడ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ కాదు, అది విలయవాడ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన బోట్లో వెళ్ళి ఒక సందర్భంలో బుల్డోజర్ పైన వెళ్ళి, ఒక సందర్భంలో ఆయన కాలినడక మీదే నీళ్ళల్లో, వరద నీళ్ళలో వెళ్ళి కూడా అక్కడ అందరినీ పలకరించి నేను మీకున్నాను అనే భరోసా ఇస్తూ ప్రజలందరికీ స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి భరోసా ఇస్తుంటే వైసీపీ మాత్రం ఇందాక బాపయ్య అన్నట్టుగా బురద రాజకీయం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఫోటోలకి పోజులు ఇవ్వటానికి అంత రిస్క్ తీసుకొని ఆ వాటర్లో ఇబ్బందులు పడుతూ అక్కడి వరకు వెళ్ళారట. సో ఒక్కసారి వీళ్ళు ఇంత మాట అన్నారు కదా, మరి గతంలో వీళ్ళ హయాంలో ఏం చేశారు అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం, తర్వాత ప్రస్తుతానికి వద్దాము. సో దానికి సంబంధించి కొన్ని ఫొటోస్ చూసే ప్రయత్నం చేద్దాం మనం. రైట్, ఈ ఫోటో చూస్తే అర్థమైపోతుంది ఫోటోలకి ఫోజులు ఇచ్చింది ఎవరా అని చెప్పేసి. ఓ తాడు కట్టేశారు, పెద్ద తాడు. అది దాటి ఎవరు బాధితులు కూడా సీఎం దగ్గరికి, అంటే అప్పటి సీఎం, గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడానికి కూడా భయపడిపోయేలాగా అంత దూరంలో నిలబడి వణుకుతూ దండం పెడుతూ దగ్గరికి రాకుండా ఉండి వాళ్ళు అలా మెయింటైన్ చేశారు అప్పట్లో డిస్టెన్స్. ఈ సందర్భం ఏంటి అనంటే తన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఫ్లడ్స్ వచ్చిన సందర్భానికి సంబంధించినటువంటి ఫోటో ఇది. సో ఈ ఫోటోకి సంబంధించి దీని వెనక జరిగిన ఒక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఈ సందర్భంలో. ఏంటి అంటే అన్నమయ్య ఫ్లడ్స్ వచ్చిన తర్వాత దాదాపు 48 మంది చనిపోతే వాళ్ళంతా చనిపోయారు, ఆ ఫ్లడ్స్ వచ్చేసాయి. మీరు ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా డ్రైగా కనిపిస్తుంది, ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చారు, చాలా రోజులకు వచ్చి ఉంటారని ఆ సిచ్యువేషన్ చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది. ఒక వారం రోజుల తర్వాత ఆయన పరామర్శకు వచ్చారు అప్పటి ముఖ్యమంత్రి. అది కూడా చంద్రబాబు వస్తున్నారన్న ఉప్పందడంతో ముందుగా ఈయన వచ్చారు. ఎస్. సో ఆయన వస్తున్నాడు అన్న విషయం తెలిసి ఆయన కన్నా ముందు వెళ్ళాలి అన్న ఒక కారణం చెప్పుకొని అలా ఆయన ముందుకు వచ్చారు. కానీ పాదయాత్ర చేశాడుగా, అస్సలు టచ్ చేయటానికి కూడా ఇబ్బంది, చూడటానికి కూడా ఇబ్బంది పడేటటువంటి అలా ఉన్న వాళ్ళని కూడా దగ్గరికి వెళ్ళి పలకరించాడుగా, ముద్దులు పెట్టాడుగా. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మాత్రం చూడండి ఎంత డిస్టెన్స్, దాదాపు 30 మీటర్ల డిస్టెన్స్లో బాధితులేమో ఇంత దూరంగా ఉంటే ఆయనేమో అక్కడ. ఈయనేమో ఇలా చేయొచ్చు, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అది కూడా సొంత జిల్లాలో జరిగిన తర్వాత వారం రోజులకి ఈయన వెళ్ళి పలకరింపులు చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు వెంటనే రియాక్ట్ అయిపోయి ఈ వయసులో కూడా వెళితే మాత్రం ఫోటోలకి పోజులు ఇవ్వటం వరద రాజకీయాలట. కానీ ఇంకొక చిత్రమైన విషయం గమనించారా దీప్తి, ఇక్కడ మీరు ఆయన చాలా చక్కగా చిక్కని నవ్వు నవ్వుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా. ఆవిడేమో దేవుడా ఆదుకోండి అన్నట్టు వేడుకుంటోంది, ఈయనేమో చక్కగా నవ్వుతున్నారు. ఎస్. సో ఆ నవ్వుల గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో మీరు ఇది అన్నమయ్యకి సంబంధించినటువంటి ఫ్లడ్ సమయంలో ఇది ఏరియల్ వ్యూ. సో మీరు చూడొచ్చు ఆ సమయంలో ఆయన అంత లేట్గా రియాక్ట్ అయ్యారు. ఇది ఆ సమయంలో జరిగినటువంటి. ఎస్. సో ప్రజెంట్ మీరు చూసినట్లయితే ఇది కూడా అదే అన్నమయ్య ఫ్లడ్స్కి సంబంధించి. సో ఇప్పుడు చూడండి కాలనీలన్నీ ఇందాక బాపయ్య చెప్తున్నట్టు కాలువలని తలపిస్తుంటే ఈ వయసులో 74 ఏళ్ల వయసులో పడవేసుకొని ఆయన ప్రజలకి అండగా నేనున్నాను అని చెప్తూ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆదుకుంటుంది అనే భరోసాని కల్పిస్తూ ప్రతి ఒక్కరికి అక్కడి నుంచే చూసే వాళ్ళందరికీ ఎస్ మేమున్నాము, మీ గురించే వచ్చాము అని చెప్తూ ఆయన ఆ బోట్లో అలాగే జర్నీ చేశారు.
ఎస్. సో కొంతమంది మంత్రులతో కలిసి ఆయన అయితే ఇది డే టైం చేసింది, కేవలం పగటిపూట మాత్రమే వెళ్ళారు అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. సో నెక్స్ట్ నైట్ టైం కూడా ఆయన ఇలాగే కంటిన్యూ చేశారు. చీకట్లో ఈ వయసులో అర్ధరాత్రి పూట కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నిజంగా ఈయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ వయసులో 74 ఏళ్ల వయసులో ఆయన రాజకీయం చేస్తాడా, ఇక అయిపోయిందిలే చంద్రబాబు నాయుడు అని అనుకున్న పరిస్థితుల్లో ఆయన నేనున్నాను అంటూ ఈ వయసులో వెళ్ళటం అసలు నిజంగా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి దీప్తి, 77 గాలివాన్ అవ్వచ్చు, అంతకుముందు వచ్చిన దివిసీమి ఉప్పెన అవ్వచ్చు, లేదా 91 గాలివాన్ అవ్వచ్చు, 2009 గాలివాన్ అవ్వచ్చు, లేదా తుఫాన్ అవ్వచ్చు. ఈ ఎప్పుడు గాలివాన్లు వచ్చినా తుఫాన్లు వచ్చినా వచ్చినా ఏ ముఖ్యమంత్రి ఇలా ప్రజల మధ్యకి రాలేదు. ఒక హెలికాప్టర్ వేసుకునేవాళ్ళు, చక్కగా ఏరియల్ వ్యూ కొట్టేవాళ్ళు. ఇది అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్కన తమిళనాడు రాష్ట్రంలో కూడా అంతే. కరుణానిధి అవ్వచ్చు, జయలలిత అవ్వచ్చు, ఎవరైనా ఏరియల్ వ్యూ చేసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. కలెక్టర్లు, మిగతా అధికార యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఈ వరద తాలూకు నష్టాన్ని అంచనా వేసి ముఖ్యమంత్రికి పంపిస్తే వాళ్ళు ఆ ఫండ్స్ రిలీజ్ చేయటమా లేకపోతే కేంద్రం నుంచి తెప్పించుకోవడమా ఏదో చేసేవాళ్ళు. కానీ బట్ ఫర్ ఎ చేంజ్ అని అంటారు చూసారా ఒక సినిమాలో, ఇలా చంద్రబాబు గారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక తిత్లీ అవ్వచ్చు, ఒక హుద్హుద్ అవ్వచ్చు, ప్రజెంట్ విజయవాడ ఫ్లడ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఐ విల్ బి దేర్ అని అన్నట్టు డే అండ్ నైట్ ఆయన ఉంటారు. ఎస్. సో అది ఇక్కడ మనకి కళ్ళ ముందు కనిపిస్తోంది. ఎస్. సో మీరు చూడొచ్చు జేసీబీలో కూడా, అంటే ఎవరు ఊహించి ఉండకపోవచ్చు, హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రులు ఎక్కడ, జేసీబీ ఎక్కి ఫ్లడ్స్ ని సర్వే చేస్తున్న ముఖ్యమంత్రి ఎక్కడ. ఎస్. సో ఇక్కడే చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ దీన్ని మాత్రం ఫోటోలకి పోజ్ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సో మరి అదే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫ్లడ్స్ వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు రాత్రనక పగలనక అలా తిరుగుతున్న సందర్భంలో ఆయన కూడా వచ్చి మరి ఈరోజు అదే చూడండి, మీరు ఫోటోలో చూడొచ్చు, ఆయన కాళ్ళంతా మునిగిపోయిన పరిస్థితి, అలాంటి నీళ్ళలో నడుచుకుంటూ వచ్చి ఈరోజు మాత్రం ప్రజలతో మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఎందుకు ఆయనకి ఈ విషయం గుర్తు రాలేదు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఆయన అన్నమయ్య ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఇంకో సందర్భంలో కానీ ఎందుకు ఇమీడియట్గా వెళ్ళి రియాక్ట్ అయ్యి వాళ్ళతో అంత త్వరగా ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయారు? అంటే చంద్రబాబు వెళ్తేనే వెళ్ళాలనిపిస్తుందా, చంద్రబాబు వస్తేనే రావాలా, లేకపోతే రావక్కర్లేదా, లేకపోతే ప్రజలు గుర్తురారా? ఇప్పుడు కూడా అదేదో సింపతి అంతా కూటమి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది, అంత మద్దతు అంతా చంద్రబాబు కూడగట్టుకుంటున్నాడు అన్నట్టు ఇప్పటికిప్పుడు పరిగెత్తి ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి, ఎప్పుడు దగ్గరికి రానివ్వలేదు జనాన్ని. ఇంకో ఫోటో ఇక్కడ చూడండి, ఎంత దగ్గరికి వెళ్ళిపోయి చేతులు పట్టుకొని వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద ఆప్యాయత కురిపిస్తున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ ఇదే జగన్మోహన్ రెడ్డిని ఓడించింది అని కూడా అనొచ్చు. ఎందుకు అనంటే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళి నేనున్నాను 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 అని చెప్పి, నేను విన్నాను అని చెప్పి భరోసా ఇచ్చిన వ్యక్తి ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు, అసలు ప్రజల దగ్గరికి వచ్చింది లేదు, బయటకు వచ్చిందే లేదు. ప్రజల సంగతి తర్వాత ముఖ్యంగా అసలు శాసనసభ్యులకి, మంత్రులకి, ఎంపీలకి దిక్కు లేదు, ఇక ప్రజలకి ఇక్కడ. సో అదే మెయిన్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించింది అని కూడా చెప్పొచ్చు. కానీ ఈరోజు తప్పు తెలుసుకున్నాడా లేదా చంద్రబాబు నాయుడు వెళ్ళాడు కాబట్టి వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగోదు అనుకున్నాడో తెలియదు. కానీ ఈరోజు మళ్ళీ వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడిస్తున్న పరిస్థితి. ఇదే పని ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుండుంటే ప్రజలు మళ్ళీ దీవించేవాళ్ళు. ఈరోజు 11కి పరిమితం అవ్వాల్సిన అవసరం రాకపోతుండే. ఎస్. సో ఇది ప్రస్తుతం అక్కడ పరిస్థితి. గతంలో ఆయన ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఆ మాట అనటానికి కూడా లేదు, మళ్ళీ అతుక్కుపోయారు జనానికి. ఎస్. సో అయితే ఈసారి అంటే మళ్ళీ ఇప్పుడు జనం దగ్గరకు వచ్చారు కదా అని నమ్ముతారా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి, చెప్పలేము. సో ఇంకా మీరు కొన్ని వీడియో కూడా చూపిస్తాను నేను. సో మీరు చూడండి, చంద్రబాబు నాయుడు జస్ట్ ఫోటోలకి అక్కడ ఏదో నిల్చొని పోజ్ ఇచ్చింది కాదు, ఆయన దగ్గరుండి జేసీబీలో వెళ్ళి మరి ప్రజల్ని పలకరించినటువంటి సందర్భం అది. సో ఇది ప్రస్తుతం విజయవాడలో ఫ్లడ్స్కి సంబంధించి వీళ్ళేమో ఇటు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి నేనున్నాను అని భరోసా ఇస్తుంటే ఈ వయసులో కూడా తిరుగుతుంటే, ఇంకో పక్క ప్రతిపక్ష హోదా అని కూడా అనలేము కాబట్టి ప్రత్యర్థి పార్టీ అని అనొచ్చు. పులివెందుల ఎమ్మెల్యే
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. సో ప్రతిపక్ష నేత అని చెప్పలేము. సో ప్రత్యర్థి పార్టీ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ కేవలం ఫోటోలకి పోజులు ఇవ్వటానికి రాజకీయం చేస్తున్నాడు, వరద రాజకీయాలు చేస్తున్నాడు అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. ఎంత దారుణం అంటే ఇది నిజంగా. వరదలో వచ్చిన బురద కన్నా ఈ బురద మాటలే, ఈ బురద రాజకీయపు వ్యాఖ్యలే కంపు కొడుతున్నాయి. ఎస్. సో ఇలాంటి పరిస్థితులు ఎలా ఉండాలి అంటే ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ ఇప్పుడు మేము మీకు అండగా ఉంటాం, మేము మా సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రజలకి సహకారాలు అందించడం ఒకటే కాదు, సూచనలు కూడా ఇస్తాం. మాకేమైనా తెలిసినవి ఉంటే మంచి పనులు, ఈ పలానా చోట ఎక్కడైనా కాస్త ఈ సహాయక చర్యలు అందించడంలో లోపం జరుగుతుందని మా దృష్టికి వస్తే మీకు ఆ విషయాన్ని చేరవేస్తాం, కానీ అక్కడ మాత్రం వీలైనంత త్వరగా సహాయక చర్యలు అందించే ఏర్పాటు మీరు చేయండి అని చెప్పేసి ముందుకు వచ్చుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. ఎగ్జాక్ట్లీ. పరస్పర సహకారం ఈ సందర్భంలో డెఫినెట్గా ఉండాలి. మనమంతా ఒకటయ్యేది ఏ సందర్భంలో, మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎవరమైనా సరే ఒకటి అవ్వాల్సిందే. బట్ అలాంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేస్తుంది వైసీపీ. మరి దీన్ని ఏమనాలో మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.